నా పేరు పార్థసారథి రెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం. ఫస్ట్ ఇక్కడికి హాస్పిటల్ ఎంటర్ కావడము కార్డియాక్ పర్పస్‌గా వచ్చాను. కాస్త నాకు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి. సార్‌ని ఆ టైంలో కలిసాను. 2022 ఆ టైంలో. కలిస్తే ఇంకా 2 ఇయర్స్ తర్వాతనే అవసరం ఉంది ఆపరేషన్ ఇప్పుడేం అవసరం లేదన్నాడు. తర్వాత మళ్ళా వచ్చి కార్డియాక్ పర్పస్‌గా హాస్పిటల్‌కి నేను చెకప్‌కి వచ్చినప్పుడల్లా సార్‌ని కలిసేవాడిని. సారు క కేజీ రెడ్డి సార్ మాకు పరిచయం. కేజీ రెడ్డి సార్ దగ్గర ఫిజియోథెరపిస్ట్‌గా మా వదిన కొడుకు విశ్వనాథ్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వాని ద్వారా మాకు సార్‌ని గురించి, సారు యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాము. అందువల్ల నేను ఫస్ట్ చూపడమే కేజీ రెడ్డి సార్‌తోనే మొదలుపెట్టాను. ఈ ఈ యొక్క పరిస్థితిని గురించి. 2024లో ఓపారి వచ్చి చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నాడు. ఎక్స్‌రే తీసిన తర్వాత ఆపరేషన్ చేసి డేట్ డిసైడ్ చేశాడు. జూలై 29 ఒక రైట్ కాల్ చేసినాడు. 31 జూలై రెండో కాల్ చేయడం జరిగింది. తర్వాత సారు వచ్చేసిన తర్వాత ఒక 4, 5 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేసినారు. సార్ తర్వాత మళ్ళా ఒక ఫిజియోథెరపిస్ట్‌ను మా నుంచి అపాయింట్మెంట్ చేస్తామమ్మా. బాగా చేస్తాడు. ఒక 15 డేస్ ఈడ ఉండగలిగితే నీకు చాలా నయం కాగలుగుతుంది అని చెప్పాడు. ఆ ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు. ఇక్కడ ఒక 15 డేస్ ఉండి ఫిజియోథెరపీ చేపించుకొని నంద్యాలకెళ్ళాను. ఫిజియోథెరపిస్ట్ ఏం చెప్పాడో మాకు అవే చర్యలు చేసుకుంటూ, ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత మళ్ళా 1 మంత్ తర్వాత చెకింగ్‌కి రమ్మన్నాడు. ఈరోజు చూస్తే చాలా బాగుందమ్మా. నీకెట్లుందన్నాడు. చాలా బాగుంది సార్ అని చెప్పాము. కేజీ రెడ్డి సారుకు థాంక్స్ చెప్తున్నాం. అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ గాని, ప్లస్ నర్స్ విభాగం గాని అన్ని విభాగాలు మంచిగా పనిచేశాయి. చాలా సంతోషంగా ఉంది.